ప్రభు బలలో పాల్పొందక మునుపు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనందరికీ కంఠతా వాక్యం ఇది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడు మన కొరకు చేసిన గొప్ప సదుపాయం, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, ఇది కేవలం దేవుని సంఘంలో మాత్రమే సాధ్యం. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఆ శరీరంలో ఆ కట్టెలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఎప్పుడూ కూడా సరి చేసుకునే అవకాశం కలుగు చేస్తాడు. మన మీద దేవునికి ఉన్న గౌరవాన్ని బట్టి, మన మీద దేవునికి ఉన్న మక్కువను బట్టి, మనకి మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి జీవం కలిగిన దేవుడు అలాగ మనకి సదుపాయం కలుగు చేశాడు. ఈ పని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా చేస్తామో, లేక ఈ పని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటామో, అప్పుడు దేవుడు ఆ పని తానే చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడు దేవుడు ఈ పని చేస్తాడో అప్పుడు దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. చాలా ఆలస్యమైపోతుంది. కనుక దేవుడు కృపాకాలం ఉన్నంత సమయంలో మన జీవితాలను రోజు రోజుకి మెరుగుపరుచుకుంటూ క్రీస్తు స్వారూప్యంలోకి మనమందరము రావాలి. ఇది లేఖనం చెప్తోంది. పరలోకముందా, లేకపోతే మనం ఎత్తబడతామా ఎత్తబడమా, ఇవన్నిటి గురించి నిర్దిష్టమైన వాక్యము లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో మనమందరము ఆయనను పోలి ఉందుము అని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తుంది. కాబట్టి ఒకటి మాత్రం నిఖరం, మనము ప్రభువుని పోలి ఉందుము. ఈ వాక్యాన్ని కొంతమంది ఎలా బోధిస్తారంటే, ఈ మార్పు అనేది రెప్పపాటున జరుగుతుంది అని కొంతమంది. ఏమండి, అంతవరకు మనం ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రభు ప్రత్యక్ష అయినప్పుడు ఇలా చిటికేస్తాడు, నువ్వు కళ్ళు మూసుని కళ్ళు తెరిచే లోపల నీ స్వరూపం యేసు ప్రభు స్వరూపంలాగా మారిపోతుంది, వెంటనే ఆయనతో పాటు ఆయన నిన్ను నన్ను తీసుకెళ్ళిపోతాడు. సరేనా? ఒకవేళ ఆ మాటే నిజమైతే మొదటి యోహాను 2:6లో తాను క్రీస్తునను ఉన్నానని చెప్పుకొను ప్రతివాడును ఆయన ఎలాగ నడుచుకొనెనో తానును అలాగ నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అనే మాట రాదు. అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అనేది క్రైస్తవ జీవితం అంతటా కడ వరకు జరుగుతూ ఉంటుంది. ఏ రోజు ప్రభు ప్రత్యక్షమవుతాడో ఆ రోజు మనలో మిగిలిన ఇంకా ఎంత మార్పు మిగిలి ఉందో ఆ మార్పు ప్రభువుని బట్టి జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకో. అంతవరకు మన బాధ్యత, మన మీద కూడా బాధ్యత అప్పగించాడు. ప్రభు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలా నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్స్ ఎ కమాండ్. నాకు వీలైతే నేను నడుచుకుంటాను, నాకు వీలు కాకపోతే నేను నడుచుకోను అంటే మన జీవితాలు దేనికి పనికిరావు. అక్కడ వీ విల్ నాట్ ఈవెన్ క్వాలిఫై. అసలు ప్రభు రాజ్యం గురించి మనం అర్హత కూడా కోల్పోతాం. అందుకనే ప్రభు ఏమన్నాడు? ప్రభు అన్న ప్రతివాడును నా రాజ్యంలో ప్రవేశించాడు. నో, అయ్యో ప్రభు, నీ పేరిట మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ పేరిట మేము ఎంతమంది స్వస్థపరిచాం, నీ పేరిట ఎన్ని అద్భుతాలు చేశాం. ఈ మూడిటిలో మనం ఒకటి కూడా చేయలేదు ఇంతవరకు. మనం ఎవరిని స్వస్థపరచలే, మనం అద్భుతాలు ఏమీ చేయలే, మనం ఏ దెయ్యాలు వెళ్ళగొట్టలే. వాళ్ళు కనీసం అవన్నీ చేశారు. చేసినా కూడా ప్రభు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు. వాళ్ళందరూ రక్షింపబడిన వారే, వారందరూ మారుమనసు పొందిన వారే. కనుక ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది ఈ సిద్ధపాటు విషయంలో ఇంకా మనము మెలకుగా మరింత జాగ్రత్త కలిగి, ఎంతవరకు నేను మారాను, ఎంతవరకు నాలో మార్పు వచ్చింది, ఈ మార్పు అనేది బాహ్యమైంది కాదస్మా, అంతరంగమందు నా స్వభావం, నా వైఖరి, నా ఆలోచన విధానం, నా ప్రవర్తన, నా మాట, ఇవి క్రీస్తుకు ఎంత సరి సమానంగా ఉన్నాయో అది మనం గమనించాలి. సరే, ఈరోజు ప్రభు బలలో పాల్పంపులు పొందక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన లేఖన భాగం లేవీ కాండం 20వ అధ్యాయం 99వ పేజీ మీరు గమనించగలరు. పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో 99వ పేజీలో లేవీ కాండంలో 20వ అధ్యాయం 26వ వచనాన్ని గమనించండి.
మీరు నాకు పరిశుద్ధులై ఉండవలే, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును నేను వేరుపరిచితిని. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును నేను వేరుపరిచితిని. గుర్తుంచుకోండి ప్రియమైన సహోదర సహోదరి, ఈ మాట మర్చిపోవద్దు. మనము దేవుని వారం అయి ఉండునట్లు దేవుడు ఏం చేశాడంటే మనల్ని అన్యజనులలో నుండి వేరు చేశాడు అన్న మాటకు అర్థం ఏంటి? మనకు అన్యజనులకు ఖచ్చితమైన వ్యత్యాసము ఉండాలి. అన్యజనులకు మనకు ఖచ్చితమైన వ్యత్యాసం ఉండాలి. ప్రభువు ఎప్పుడైనా సరే ఏం కోరుకున్నాడు తెలుసా? ఈ సమాజంలో నా పేరు పెట్టబడిన వారు, నన్ను వెంబడిస్తున్న వారికి నా గుర్తింపు ఉండాలి. అన్యజనుల్లో ఇగో వీడు దేవుని ప్రజలు, ఇగో వీడు దేవుని. ఈ సమాజంలో చూడండి, మనకి అడవి కొనలు మనం ఎవరమో అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు చూడంగానే ఇగో ఫలానా మోటిపల్లి రామకృష్ణ గారు రెండో కుమారుడు, ఈ మధ్య పెళ్ళయింది. ఎలా చెప్తున్నారు? ఎలా చెప్పారు వాళ్ళు? ఫలానా వాళ్ళ అబ్బాయి అని ఎలా చెప్తున్నారండి? వాళ్ళకి తెలుసు కాబట్టి. అలాగే జీవం కలిగిన దేవుడు ఏం కోరుకున్నాడంటే, నా మందిరం సంఖ్యతో నింపుకోవడం కాదు, వీళ్ళు నోరు మెదపకుండా త్రోవంట వెళ్ళిపోతున్నప్పుడు చూసిన వాడు అన్యుడు అయినా వాడికి దేవుని స్వరూపం కనపడి, వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుని ప్రజలు. అరే వీళ్ళు దేవుని నమ్ముకున్నారా, అరే వీళ్ళు క్రైస్తవులు రా, అది నువ్వు చెప్పుకోకుండా. కానీ మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? మేము దేవుని నమ్ముకున్నామంటే మేము దేవుని నమ్ముకున్నామంటే మేము దేవుని నమ్ముకున్నామంటే మేము దేవుని నమ్ముకున్నాం. నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది, దౌర్భాగ్యం. లేఖనం ఎంత స్పష్టం, లేఖనం ఎంత స్పష్టం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాని నేను పరిశుద్ధి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంట? నిన్ను ఈ లోకము నుండి వేరుపరిచిన నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటి? మీరు నా వారు. ఓనింగ్, సొంతం చేసుకునే దేవుని ఎంత రోషమో చూడు. మీరు నా వారు అంటే మీ మీద ఇంకెవరికి హక్కు ఉండకూడదు. మీరు నా వారయ్యుండునట్లు, మీరు నా వారయ్యుండునట్లు ఈ లోకము నుండి మిమ్మల్ని నేను సెపరేటెడ్, నేను మిమ్మల్ని వేరు చేస్తుంది. దీనిని బట్టి ఒక్క మాట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్తున్నాము? దేవుని ఇంటి వారిగా వెళ్తున్నాం. కనుక మనం ఏ స్థలంలోకి వెళ్ళినా అక్కడ నేను దేవుని ఇంటి వాడిని అనే సాక్ష్యాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. సరేనా? కొద్ది మాటలు మనము దేవుని లేఖనంలో నుండి కొంచెం పరీక్షించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది ఏర్పరచబడిన వారితో సహా అనేకులు మోసగింపబడతారని రాస్తుంది. క్రైస్తవ్యం అనేది చాలా చులకనైపోయింది ఈ దినాలలో. ఎందుకంటే బోధలు కూడా అలాగే ఉన్నాయి. ఎప్పుడైతే లేఖనాలలో ఉండే సత్యము నువ్వు కనుక జీర్ణించుకోగలిగితే నీ జీవితం ఇలా ఉండదు, మన జీవితాలు ఇలా ఉండవు. నో, సడన్గా క్యాన్సర్ ఉందని తెలుస్తుంది అనుకో, ఇంతవరకు తెలియదు, మామూలుగా ఉన్నావు, క్యాన్సర్ వ్యాధి ఇంకా బయటపడలేదు, ఏదో చెకప్ కోసం వెళ్ళినప్పుడు డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్లో నీకు క్యాన్సర్ ఉందని తెలిసింది, ఇప్పుడు నీకు చెప్పాడు. ఎలా ఉంటుంది నీ జీవితం? ఎక్కడి నుంచి ఎలా మారిపోతుంది? ఒక్క క్యాన్సర్ ఉన్నంత మాత్రాన నీ జీవితంలో పెను మార్పులు చోటు చేసేసుకున్నాయే. అలాంటిది జీవం కలిగిన దేవుని అనే మాట, జీవం కలిగిన దేవుని ప్రజలం అనే మాట జ్ఞాపకం ఉంటుందా అని మొట్టమొదటి విషయం. ఇంతేనా? ఈ లోకము నుండి వేరు చేసేసి మీరు నా ప్రజలంతే సరిపోయిందా? ఏం చేశాడు దేవుడు? ప్రభువా, మేము నీ వారై ఉండునట్లు ఈ లోకము నుండి వేరు చేశావు అని లేవి కాండంలో నువ్వు చెప్పావు కదా. నీ వారై ఉండడానికి నువ్వు మా కొరకు ఏం చేసావు చెప్పు. మేము నీ వారై ఉండినట్లు నువ్వు మా కొరకు ఏం చేశావు మనకి తెలియాలి కదా. దేవుడు ఏం చేశాడో తెలియాలి కదా. అది కూడా కొత్త నిబంధనలో ఆధారం ఉండాలి కదా.
కనుక కొత్త నిబంధన వచ్చేటప్పటికి ప్రభువు ఏమన్నాడు? మీరు నా వారై ఉన్నట్టు నేనేం చేశానని అడుగుతున్నావు చూడు, నేను నీకు సమాధానం చూపిస్తా. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం. త్వరగా తీయాలి. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీసిన వాళ్ళ పేజీ నెంబర్ కూడా చెప్పచ్చు. 173వ పేజీ 1వ అధ్యాయం 13, 14 వచనాలు గమనించగలరు. మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్త విని వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన సంచకరుగా. కనుక ఇప్పుడు మీరు నా ప్రజలై ఉండునట్లు, మీరు నా వారై ఉండునట్లు ఈ లోకం నుండి నేను వేర్పరిచాను అన్న మాటకు మీరు అడిగారు కదా. మమ్మల్ని నీ వారై ఉండడానికి నువ్వేం చేసావు, మా కొరకు నువ్వేం చేసావు అంటే ప్రభు అంటున్నాడు, మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఎప్పుడైతే నువ్వు సువార్త విన్నావో, ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నావో, మారు మనసు పొందావో, వెంటనే ప్రభు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? నీ మీద తన ముద్ర వేశాడు. ముద్ర వేయడానికి ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వు నా వాడివి, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా వారు. చిన్న విషయం కాదు ఇది, ఇదేం చిన్న విషయం కాదు. మనందరి మీద దేవుని ముద్ర ఉంది. రక్షింపబడిన ప్రతి వ్యక్తి మీద దేవుడు ముద్ర వేసేమన్నాడు? నువ్వు నా వాడివి, నువ్వు నా దానవు. సగటు క్రైస్తవుడు ఈ సత్యాన్ని గుర్తిస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ పరలోకములో దేవదూతలతో సహా మహాసాక్ష్య సమూహము తొంగి చూసి వాళ్ళు నాలిక ఖర్చుకుంటున్నారు, మనకెందుకు లేదు ఈ ముద్ర? ప్రభు మాతోటి ఎందుకు ఈ మాట నువ్వు ఎప్పుడూ అనలేదు? మీరు నావారు అనే మాట నువ్వు మాతోటి ఎందుకు అనలేదు? మీరు నా వారై ఉండునట్లు చెవుల్లో గింగులు ఎక్కాలి కదా. మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? ఆదివారం జ్ఞాపకం వస్తుంది. మనం దేవుని నమ్ముకున్నాం అన్నట్టు మనం దేవుని నమ్ముకున్నాం కదా, ఇవాళ మందిరానికి వెళ్ళాలి కదా. కనుక ఇంతేనా గమనిస్తే మీరు నా వారై ఉండునట్లు అనే మాట, ఈ ముద్ర, ఇది ముద్రకు ఒక భాగం మాత్రం, ఒకవైపు మాత్రమే. ఒక నోటు చెల్లాలంటే రెండు పక్కలా ఉండాలి కదా. నోటుకి ఒక పక్క ముద్రించి ఇంకో పక్క తెల్లగా ఉంటే ఆ నోటు చెల్లదు. కాబట్టి దేవుని ఆత్మముద్ర నా మీద ఉంది. ఇప్పుడు దేవుడు నన్ను క్లెయిమ్ చేసుకున్నాడు, నన్ను స్వతంత్రించుకున్నాడు, వీడు నావాడు. మరి రెండో వైపు ముద్ర ఉంటే చెల్లుద్ది కదా. ముద్ర ఒకవైపు ఉంటే కాదు, ముద్రకున్న రెండో వైపు ఏంటి అది కూడా మనం చూసుకుందాం రండి. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 195వ పేజీ, కొత్త నిబంధనలో 195వ పేజీ, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగుదును. అదిగో ఇది ముద్రకి రెండో వైపు ముఖం. ఆ ముద్రకుండే రెండో వైపు ఉన్న ముఖంలో ఇప్పుడు ప్రభు ఏమంటాడు? ఒకవైపు ఏం రాస్తుంది? నీ మీద నా మీద వేయబడిన ముద్ర. ఒకవైపు ఏముంది? వీరు నా ప్రజలు, వీరు నా వారై ఉండినట్లు ఇదిగో దీపం కలిగిన దేవుడు నీ మీద ఒక ముద్ర వేశాడు, అది కనబడుతోంది. మరి ముద్ర వెనకాల కూడా ఉండాలి కదా. ఇప్పుడు ముద్ర వెనకాల వేసిన ముద్ర ఏంటి? ప్రభు తన వారిని ఎరుగును అని దీయం. దాంతోపాటు ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతివాడును దుర్నీతి నుండి
తొలగిపోవాలనని ఇది రెండో వైపు ఉన్న ముద్రకున్న రెండో ముఖం, సెకండ్ ఫేస్ ఆఫ్ ది సీన్. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రెండో వైపు ఉన్న ముద్ర దాంతో ముగిస్తోందా అండి? ఇప్పుడు ప్రభువు ప్రజల్ని అయ్యి ఉండాలి అంటే ఈ ముద్రలో ఇంకొక మాట ఉంది. అయ్యో నేను అది దాటి వచ్చేసాను, సారీ. ఇందాక ఏం చెప్పారు? పేజ్ నెంబర్ 90 190. 1 minute రైట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నేను దుర్నీతి నుండి తొలగిపోవడానికి ఏం చేయమంటున్నాడు? 22వ వచనం చూడు. నీవు యవనిచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువు నాకు ప్రార్థన చేయి వారితో కూడా అంటే ఇలాంటి వారితో నువ్వు జత చేసుకో. ఈ లోకము నుండి నేను నిన్ను వేరు చేశాను కదా, నీవు నా వాడివై ఉండునట్లు ఇప్పుడు నువ్వు ఎవరితో జతపరచబడాలి? 22వ వచనం. యవనిచ్చల నుండి పారిపోయే వారితో, పవిత్ర హృదయులై ప్రభువు నాకు ప్రార్థన చేయి వారితో కూడా నీతి దుర్నీతి నుండి పారిపోయి నీతిని జరిగించే వారితో నిన్ను నీవు జతపరచుకో, వారి సహవాసంలోకి వెళ్ళు. ఎందుకలాగా? నేను నిన్ను అన్యజనుల్లో నుండి వేరుపరిచితిని. నేను నిన్ను అన్యజనుల్లో నుండి వేరుపరిచితిని. ప్రియమైన సహోదరుడా, సహోదరి, క్రియాపూర్వకంగా మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. నేను దేవుని నమ్ముకున్నానంటే సరిపోదు. నమ్ముకున్నవాడు ఏం చేయాలంట? నమ్ముకున్నవాడు ఇప్పుడు ఏం చేయాలండి? మారుమనసు పొందాల్సిందే. ఏ విషయంలో మారుమనసు పొందాలి? దుర్నీతి నుండి మారుమనసు పొందాలి. దుర్నీతి ఏంటి చెప్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. చాలామంది ఏమనుకుంటారు అంటే దుర్నీతి అంటే ఎవరినైనా మోసం చేస్తే దుర్నీతి అవుతుంది, ఎవరినైనా హత్య చేస్తే దుర్నీతి. దుర్నీతి అంటే ఏంటి చెప్తున్నా? సింపుల్, దేవుని భాషలో చెప్తున్నా. మనం ప్రతి ఆదివారము ప్రభు బల దగ్గరికి వస్తున్నాం. ఈ ప్రభు బల దగ్గరికి వచ్చి మనము ఒప్పుకుని మన అవిధేయతలను, మన అతిక్రమములను, మన పాపములను మనం ఇక్కడ ఒప్పుకుంటున్నాం. ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందుతున్నాం. పొందిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ లోకంలోకి వెళ్ళి అదే పాపం మళ్ళీ చేస్తున్నామో అదేమవుతున్నప్పుడు? అదేమవుతుంది? అది దుర్నీతి అవుతుంది. ఇక్కడ దేవుని నీతిలో నువ్వు పాలు పంపులు పొంది నువ్వు బయటికి వెళ్ళి ఇక్కడ దేవుని నీతికి వ్యతిరేకంగా నువ్వు అక్కడ చేసావంటే అదేమవుతుంది? ఇప్పుడు దుర్నీతి. ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటి? నాకు ముద్ర ఒకవైపే ఉంది, రెండో వైపు లేదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా తిమోతికి రాసిన 2వ పత్రికలో 16-9వ వచనంలో చాలా స్పష్టంగా అట్టి వారు దుర్నీతి నుండి పారిపోతారు. నేను దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం చేత హెచ్చరింపబడి దేవుని వాక్యంలో నేను సరి చేసుకుని నా జీవితము నానాటికి మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళవలసిన నా జీవితము ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏ మార్పు లేకుండా చేసిన తప్పే మళ్ళీ చేసిన పాపం మళ్ళీనే చేస్తున్నానంటే ఇప్పుడు నా మీద ఏం లేనట్టు? నేను దుర్నీతి నుండి పారిపోలే, నేను అందులోనే ఉన్నా. ప్రభు మాత్రం నమ్మకస్తుడు కాబట్టి ప్రభు నేను తనవాడినై ఉండినట్లు ఈ అన్యజనుల నుండి నన్ను వేరు చేశాడు. కానీ నా బుద్ధిహీనత, నాకు ఒక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే నేను మళ్ళీ అన్యజనులతో పాటు జోగి పాలు పంపులు పొందుతున్నాను. నా సహవాసము వాళ్ళతోనే, నా కూర్చోవడం లేవడం వాళ్ళతోనే, నా కార్యకలాపాలన్నీ వాళ్ళతోనే. వాళ్ళతో కలవద్దనట్లేదు. నో మనం తెల్లారితే లోకంలోకి వెళ్తే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అన్యజనులే. వాళ్ళల్లోకి వెళ్ళొద్దు అనట్లేదు దేవుడు. వాళ్ళల్లోకి వెళ్ళినా నీ జీవితం ఎలా ఉండాలి? దుర్నీతి నుండి వేరు చేయబడిన వారిగా ఉండాలి, అన్యజనుల నుండి వేరు చేయబడిన వారిగా ఉండాలి. నీ సాక్ష్యమును నువ్వు కాపాడుకోవాలి. ఎక్కడ రాజీ పడని పరిస్థితి. నిర్మోహమాటం. మేము దేవుని నమ్ముకున్న వారమండి, మేము ఇందులో పాలు పంపులు పొందాం. వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవ సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది అంటే
నేటి క్రైస్తవ సమాజంలో సాక్ష్యాలు ఏమున్నాయి? మేము దేవుని నమ్ముకున్నాము. ఉత్తి నమ్ముకోవడం అంటే ఇక్కడ ఏం రాస్తుంది? ఇందాక మనం చదివిన మాట ఏం రాస్తుందండి? తిమోతికి రాసిన పత్రిక, స్థిరమైన పునాది. ఆ స్థిరమైన పునాది మీద నీ జీవితం కట్టబడి ఉందా? నీ క్రైస్తవ జీవితం స్థిరమైన పునాది మీదకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఆ మాట చదువుకుందామా? దేవుడు అన్యాయస్తుడు కాడు. నీవు ఆయనలో స్థిరంగా ఉండడానికి నీ కొరకు చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసేసాడు. నువ్వు వేసుకోవాల్సిన పునాది దేవుడే నీ కొరకు వేసి పెట్టాడు. ఆ పునాది ఎవరు? క్రీస్తు అనే బండ. ఆ పునాది క్రీస్తు. ఆ క్రీస్తులోనే నువ్వు స్థిరంగా ఉండగలవు, లోకంలో ఉండలేవు. ఈరోజు ప్రభు బలలో పొందక మునుపు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను క్రీస్తులో ఉన్నానని నేను అనుకుంటున్నానా? ఎందుకంటే నేను అందరితో ఏమంటున్నా? నేను దేవుని నమ్ముకున్నా. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. ప్రతి సంఘంలోకి ప్రభువు వెళ్ళి అందరినీ తేరి చూచి ఇలా వేలెత్తి చెప్పగలడా, వీడు నావాడు. ఈమె కూడా నా సొత్తే, ఆ సిస్టర్ కూడా నా సొత్తే, ఆ బ్రదర్ సంగతి నాకు తెలుసు, వాని రహస్య జీవితం అంతా నాకు తెలుసు, వాని ఆర్థిక లావాదేవీలన్నీ నాకు తెలుసు, వాడు నావాడు కాడు. ఆ అక్క నాకు తెలుసు, ఆ పెద్ద అమ్మ నాకు తెలుసు, ఆ తాత నాకు తెలుసు, వీళ్ళు నువ్వు. వాళ్ళ రహస్య జీవితం సరిగ్గా లేదు, వాళ్ళ ఆలోచన జీవితం సరిగ్గా లేవు, నావాడు కాదు. లేఖనం ఏం ఎవరిని గూర్చి ఆయనకి సాక్ష్యము ఇవ్వనక్కర్లేదు. ప్రభువా వీడు ఇలాంటి వాడు. ఒరే బాబు, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఎరుగుదునురా, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే ఆ హెచ్చరిక, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయపరచుకోండి. మేక్ ష్యూర్ మీరు ఆ స్థిరమైన పునాది మీద ఉన్నారో లేదో నిశ్చయపరచుకోండి. ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకు ఈ మాట? దీనికి ఆధారాలు ఉన్నాయండి. వాడు ఏం చేస్తాడంటే దుర్నీతి నుండి పారిపోతాడు, దుర్నీతి నుండి దూరం అయిపోతాడు. He will abstain from all iniquities and righteousness. నీతి మాలిన పనుల నుండి తన్ను తాను కాపాడుకుంటాడు, అందులో పాల్పంపులు పొందాడు. ఇక్కడ మనము ఒక్క విషయం అయితే మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఇక్కడే కాదు, మీ హృదయాలలో మీ మటుకు మీకు నిశ్చయత కలిగేంత వరకు ఈ పనిని మీరు ఆపద్దు. ఏ పనిని? నా ముద్ర రెండు వైపులా ఉందా, లేకపోతే నేను చెల్లని నోట్లాగా ఒక పక్క ముద్ర వేస్తున్నానా? ప్రభు నన్ను ఈ లోకము నుండి వేరుపరిచినందున, నేను ఏదో మారుమనసు పొందినందున దేవుని మందిరానికి ఫలానా సంఘానికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ బల్లో పాలు పొందుతా, నాకు చేతనైన కానుకలు వేసుకుంటా, నాకు అది సరిపోద్ది. నీతి దుర్నీతి ఈ కబుర్లతో నాకు సంబంధం లేదు. లోకంలో నేను లోకస్తుడిలాగా ఉంటా, అన్యుడిలాగా ఉంటా, దేవుని మందిరంలో నేను దేవుని బిడ్డగా చలామణి అయిపోతా. అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుని సంఘములో దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఎక్కడ దేవుని ఆత్మ ఉందో అక్కడ స్వాతంత్రం గలదు అని ప్రభువే చెప్తున్నాడు. నీ ఇష్టం నాన్న, నీకు ఎలాంటి జీవితం కావాలో నువ్వు నిర్ణయించుకోవాలి. ఎండ్ రిజల్ట్, చివరి పరిణామము మాత్రం అందులో నీ ప్రేమేం ఉండదు. కనుక రేపటి రోజు ప్రభువు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆ గమనిక కలిగి ఉండాలి. దేవుడు తన వారిని ఎరుగును. గాడ్ నోస్. ఒక సంఘంలో 100 మంది ఉన్నారంటే ఈ 100 మందిలో ఎంత దేవుని ప్రజలు దేవునికి అది తెలుసు.
అండ్ రేపటి రోజు ప్రభు వచ్చినప్పుడు కూడా తన వారిని ఆయన కూడా తీసుకెళ్ళిపోతాడు. 10 మంది కన్యకల్లో ఎంతమందిని తీసుకెళ్ళాడు? 5గురిని లోపల తీసుకెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు కూడా కన్యకలే కదా, మిగతా వాళ్ళు కూడా మారుమనసు పొందిన వారే కదా. మిగతా వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి. ఆరిపోతే ఆరిపోయాయి, తప్పే ఉంది. కనుక వాళ్ళ కన్యకత్వాలు క్వాలిఫై చేయలేదు, వాళ్ళ దివిటీలు క్వాలిఫై చేయలేదు. ఏది క్వాలిఫై చేసింది? ఏది అర్హత కల్పించింది? మెలకుతనం. ఈరోజు ప్రభు వస్తే నేనున్న పాళాన్న నన్ను తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, ఒకప్పుడు అండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒకప్పుడు అండి నేను ప్రార్థనకి కూర్చునేటప్పుడు మాత్రం 2-3 గంటలు 4 గంటల వరకు నేను అసలు లేచేవాడిని కాదు. ఆ మాట ఎలా ఉంది తెలుసా? 25 ఏళ్ల వయసులో నేను ఎంత ఆరోగ్యంగా ఉండేవాడిని తెలుసా? నాకు 6 ప్యాక్ ఉండేది తెలుసా? మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎలా ఉంది అంటే, ఇవాళ మూలసంఖ్య ఉంది, జీర్ణకోశ మొత్తం వ్యాధులు ఉన్నాయి, లోపల బోళ్ళని నట్లు బోట్లన్నీ లూజ్ అయిపోయాయి, కొన్ని రాలిపోయాయి, ఏమో ఎప్పుడు పోతామో తెలియదు. కనుక ఒకప్పుడు సంగతి కాదు, ఇవాళ మీకు ఒక విషయం చెప్తా. ఇంకా 1 సెకండ్లో దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు అనే సెకండ్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి దేవుడు కౌంట్ చేస్తాడు. ఇంతకు ముందర నువ్వు ఎలా ఉన్నావో అదేమీ దేవుడు కౌంట్ చేయడు. ద ఫైనల్ సెకండ్, ఇంకో నువ్వు రెప్ప కన్ను మూసి కన్ను తీసే లోపల దేవుడు నిన్ను తీసుకెళ్ళనై ఉన్నాడు. ఆ సెకండ్లో నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, పాపంలో ఉన్నావో, లేకపోతే పాపం క్షమాపణ పొందిన అనుభవంలో ఉన్నావో, ఎత్తబడిన స్థితిలో ఉన్నావో, దానిని బట్టి తీర్పు. అందుకనే 5గురు బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళగలిగారు. ఎందుకు వెళ్ళగలిగారు? వాళ్ళు మెలకుగా ఉన్నారు. నిరంతరం వాళ్ళ మెదట్లో ఉండే ఆలోచన ఏంటి? ఏ క్షణం వస్తాడో. నేనంతా రెడీ అయినా, ఏదైనా పాపపు ఆలోచన ఉందా? లేదు. ఇంకా ఏమైనా ఒప్పుకోవాలా? నిరంతరము పరీక్షించుకుంటూ ఉన్నారు, నిరంతరము వెంటాడుతూ ఉన్నారు. కనుక లేఖనంలో ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్. మీకు ఒక మాట నేను చూపించాలనే ఆశపడుతున్నా. ఈ ఉదాహరణ కూడా నేను ఈ ఎగ్జాంపుల్ కూడా నేను చాలాసార్లు ఇచ్చా. ఒక పందిని, ఒక పిల్లిని, వీళ్ళు ఈ రెండింటిని మనం తీసుకుందాం. ఓకే, ఈ రెండింటిని తీసుకుని మురిక్కాలవ, దుర్వాసన కొడుతున్న మురిక్కాలవలో ఈ రెండింటిని తీసుకెళ్ళి వేసామనుకో, ఇప్పుడు వాటి స్పందన ఎలా ఉంటుంది? పిల్లి మాత్రం ఆ బురద మురికి కాలువలోంచి బయటకు వచ్చేంత వరకు అది అరుస్తానే ఉంటుంది. ఒక్క క్షణం కూడా మురికి కాలువలో ఆ పిల్లి ఉండలేదు. కానీ పంది హ్యాపీ, హాయిగా ఉంటుంది. దానికి అక్కడే తిండి, అక్కడే పడక, అక్కడే లైంగిక కార్యక్రమాలన్నీ. వాటికి ఏమి డిఫరెన్స్? అసలు ఏమి వ్యత్యాసం? కానీ పిల్లి మాత్రం అందులో ఊపిరాడదు. తనకి ఎప్పుడు బయటకు వచ్చేస్తానా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది తేడా. పిల్లి ఒక్క క్షణం కూడా ఆ మురికి కాలువలో నిలబడలేదు. అదే మాట మనం ఈ 19వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. ఏమండి? దుర్నీతి నుండి పారిపోయేవాడు. ఒకప్పుడు మనం దుర్నీతిలో ఉంటిమి, వాయా వరస ఏమీ లేదు. ఈ పంది వంటి జీవితం మంది. అక్రమ సంబంధాలు, వ్యభిచారం, దొంగతనం, మాటలతో హత్యలు, చాలా పాపాలు చేసాం మనం. కానీ జీవం కలిగిన దేవుడు మనల్ని మార్చాడు. కానీ మార్చిన తర్వాత కూడా ఒకవేళ మనం మళ్ళీ అందులోకి వెళ్ళాము అంటే ప్రభు తన వారిని కనుక ఈ 19వ వచనం ఎలా చదవాలి? ప్రభు పిల్లిని ఎరుగును, ప్రభు పందిని ఎరుగు. ప్రభు పిల్లిని ఎరుగును, ప్రభు పందిని ఎరుగు. ఇంకొక సందర్భం చూపించిన ఆదికాండంలో 8వ అధ్యాయంలో జలప్రళయం వచ్చింది. భూమి అంతటినీ దేవుడు తన ఉగ్రత చేత జలప్రళయంలో ముంచేశాడు.
భూమి మీద కాలు మోపడానికి ఎక్కడా స్థలం లేదు. భూమి అంతా నీటితో నిండిపోయింది. నోవాకి దేవుడు చెప్పిన ప్రకారము ఒక ఓడ సిద్ధపరచుకున్నాడు. నోవా కుటుంబంలో ఉండే 8 ఓడలోకి వెళ్ళారు. ఆయా జాతి పక్షులు, పశువులు ఇవన్నీ జత జతగా లోపలికి వెళ్ళిపోయాయి. ఓడ తలుపులు వేసేశారు. జలప్రళయంలో అందరూ మునిగి చనిపోయారు. ఆ ఓడలో ఎన్ని రోజులు ఉన్నారంటారు? ఎవరికైనా తెలుసా? ఈ జలప్రళయము నీటి మట్టం తగ్గేంత వరకు ఎంత టైం పట్టిందో తెలుసా? ఎంత టైం పట్టింది? ఇదే 8వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళక చదవండి, స్టార్టింగ్ నుంచి అందులో రాసున్నాయి. దాదాపు 1 సంవత్సర కాలం పట్టి 365 రోజులు పట్టింది నీటి మట్టం తగ్గడానికి. ఇప్పుడు ఓడలో ఉండే నోవవు నీటి మట్టం తగ్గిందో లేదో అని చూడడానికి ఏం చేశాడు తెలుసా? ఒక కాకిని బయటికి పంపించాడు. ఒక కాకిని ఎప్పుడైతే బయట రండి చూద్దాం. 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం. ఒక కాకిని భూమి మీద ఉన్న నీరు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. చూడండి, 365 రోజుల లోపల ఉంది. 365 రోజులు 1 సంవత్సరం అయిన తర్వాత కిటికీ తలుపు తీసి ఆ కిటికీలోంచి కాకిని ఎప్పుడైతే నోవా బయటికి విడిచాడో ఈ కాకి బయటికి ఎగిరింది. బయటికి ఎగిరి భూమి అందంతటా సంచరించింది. ఎక్కడ కాలు మోపడానికి స్థలం లేదు. కానీ లోకంలోకి వెళ్ళంగానే కాకి ఎలా కనిపించింది తెలుసా? అబ్బా, నీటి మీద మొత్తం రకరకాల శవాలు, లేత శవాలు ఉన్నాయి, ముదిరిపోయిన శవాలు ఉన్నాయి. ఏమండి, మొత్తం నీటి నిండా శవాలే, కుళ్ళిపోయిన శవాలన్నీ ఉన్నాయి. కాకి ఏమనుకుంది తెలుసా? సంవత్సరం పాటు ముసలోడు నాకు బఠానీలు వేసిన గుళ్ళతో నన్ను మేపాడు, ఇప్పుడు సడన్గా పంచపక్ష పర్వాణాలు, బుఫే, తలకాయ మాంసం అంటే తలకాయ మాంసం. ఏమండి, దాని ఏమంటే బోటి అంటే బోటి, కాళ్ళు అంటే కాళ్ళు, కళ్ళు అంటే కళ్ళు, భేజా అంటే భేజా. మొత్తం మెను తన కళ్ళ ముందర ఉండగా సంవత్సరం పాటు ఏ ఓడ కాకి జీవితాన్ని కాపాడిందో ఆ ఓడ ఇప్పుడు కాకికి ఎలాగుంది? ఎగటేసింది. నీళ్లు ఇంకిపోయే వరకు ఆ కాకి ఇటు అటు తిరిగి ఆ కలేవరాల మీద వాటి మీద వాలుకుంటా ఆ కుళ్ళిపోయిన మాంసం తినకుండా, అబ్బా నాకున్న జీవితం, నాకున్న ఎంజాయ్మెంట్ ఇంకెవరికైనా ఉందా అనుకుని ఆనందిస్తూ తిరుగుతాం. ఇప్పుడు నోవహు ఏం చేశాడు? కాకి తిరిగి రాలేదని చూసి ఇప్పుడు ఏం చేశాడండి? చదవండి 8వ వచనం. మరియు ఒక నల్ల పావురమును విడిచెను. ఈసారి పావురాన్ని విడిచాడు. ఈ నల్ల పావురం ఇటు అటు ఇటు అటు మొత్తం భూమి అంతా సంచరించిందంట. సంచరించి నేల మోపుటకు, కాళ్ళు మోపుటకైనా నేల కనపడనందున, చదువు పూర్తిగా, ఉన్నందున అరకాల మోపుటకైనాను స్థలము లేనందున ఓడలోకి తీసుకొని చాలు. అందరూ ఇప్పుడు పైకి చూడండి. ఈ పక్కన ఎవరైనా నిద్రపోతున్నారు, వాళ్ళు కూడా లేపండి. మొదట కాకిని పంపించాడు, కాకి తిరిగి రాలే. రెండో పట్టు పావురాన్ని పంపించాడు, పావురం మొత్తం అంతా తిరిగి నేల కాలు మోపుటకు కూడా పావురానికి స్థలం దొరకలే. కాబట్టి తిరిగి తిరిగి అలిసిపోయి ఆ కిటికీ దగ్గరికి రాగానే నోవహు ఏం చేశాడంటే చేయి చాచి దాన్ని లోపలికి తెచ్చుకున్నాడు. లోపలికి తెచ్చుకున్న తర్వాత పావురం ఏమంది తెలుసా? ఏమని ఉంటుంది? లోపలికి తెచ్చుకోగానే పావురం ఏమని ఉంటుంది? పావురం ఏముంది తెలుసా? అందరూ చూడండి, పైకి చూడండి. అమ్మయ్యా, ఇది నా విశ్రాంతి స్థలం. దిస్ ఇస్ మై రెస్టింగ్ ప్లేస్. ఇది నా విశ్రాంతి స్థలం.
కానీ కాకేమనుకుంది, ఈ లోకమే నా విశ్రాంతి స్థలం. కానీ ఆదివారం మాత్రం హాజరేయించుకోవడానికి ఓడ దగ్గరికి వచ్చేది. చాలామంది క్రైస్తవులు ఆదివారం దేవుని మందిరానికి హాజరేయించుకోవడానికి వచ్చేటట్టు కాకి కూడా వచ్చేది. నిజమైన దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు, నిజమైన మానవంశం పొందినవాడు, దేవుని ఆత్మ ముద్ర చేత ముద్రించబడిన వాడు దేవుని మందిరంలో, దేవుని సంఘంలోకి వచ్చేటప్పటికి వాడు ఏమనిపించాలి? వాడికి, అబ్బా, నా విశ్రాంతి స్థలానికి నేను వచ్చా. దిస్ ఇస్ మై రెస్టింగ్ ప్లేస్. ఇది నా విశ్రాంతి స్థలం. ఇక్కడ నా ప్రభువు ఉన్నాడు, నన్ను పోషించేవాడు నాకు ఇక్కడ ఉన్నాడు, నేను నడిచే త్రోవ నాకు బోధించేవాడు నాకు ఇక్కడ ఉన్నాడు, నాకు జీవాహారం పెట్టేవాడు ఇక్కడున్నాడు, నా బాగోగులు చూసుకునేవాడు ఇక్కడున్నాడు. ఇప్పుడు ఆదివారం పౌరాలు వస్తున్నాయి, కాకులు వస్తున్నాయి. ఇప్పుడు కాకి వచ్చేటప్పుడు కాకేమనుకుంటుంది, ఎంత తొందరగా కిటికీ తెరిస్తే మళ్ళీ నేను అరే కలేబరాలు నా కోసం ఎదురు చూస్తున్నాయి, నేను వెళ్ళి మేసేయిద్దా. ఈ గోధుమ పిండితో చేసిన రొట్టి, ద్రాక్ష రసము ఏ కడుపు కోసానా రాదు. కనుక ఎంత తొందరగా నేను బయటికి వెళ్ళిపోయి మళ్ళీ చచ్చిన కలేబరాలు నా కోసం ఎదురుస్తున్నాయి. దా 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 చాయిస్ మనకి. 80 ఏళ్ల ముసలి మాంసం పీచులాగా ఉంది. ఇది కాకపోతే అయ్యో లేతగా ఉన్న మత్స్యమం అక్కడ తేలుతుంది, అక్కడికి వెళ్ళు. నిన్న కాక మొన్నే పుట్టాడు, నీళ్ళ మీద తేలుతున్నాడు, లేతగా ఉండదు మాంసం, తిను, హ్యాపీ. ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్. ఒకవేళ ఇంతవరకు మీకు తెలియలేదంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరము, దేవుని సంఘం ఎలాంటిదండి? నా విశ్రాంతి స్థలం. ఆ ఓడలో అనేక రకాల జంతువులు ఉన్నాయి. వాటన్నిటికీ ఆ ఓడ విశ్రాంతి స్థలంగా ఉంది. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఈరోజు మనం ఎక్కడున్నాము? వేర్ ఆర్ వి? అందుకని ఇప్పుడు ఏమనాలి? 19వ వచనం ఎలా చదవాలి? ప్రభుకి పావురాలేవో ఎరుగును, కాకులేవో ఎరుగును. ఎవరు ప్రభుకి సాక్ష్యం ఇవ్వక్కర్లే. ప్రభా, నువ్వు పొరపాటున పావురం అనుకుంటున్నావేమో, అది కాకి. అరే, నాకు చెప్పక్కర్లేదు, నేను కాకిని ఎరుగును, పావురాన్ని ఎరుగును. కనుక మనము ఈ సంగతులు కొంచెం, మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మనకండి? ఒక్కసారైనా నోటితో ఆ మాట అంటాం, ఎంతైనా మన ఇల్లేనే. బా, 5 స్టార్ హోటల్లోకి వెళ్ళినా సరే మన ఇంట్లో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉండదు. కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఇంటికి రాగానే ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? అమ్మయ్యా, మన ఇంటికి వచ్చేసి. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అమ్మయ్యా, మన ఇంటికి వచ్చేసాం. ఒక విధమైన నెమ్మది. ఆ పౌరానికి కూడా అలాగే అనిపించింది. అమ్మయ్యా, నా రక్షకుడి దగ్గరికి నేను వచ్చేసా, నా విశ్రాంతి స్థలానికి నేను వచ్చేసా. ఈ దుర్నీతి నుంచి పారిపోయిన వాడు కూడా ఎప్పుడైతే దేవుని సంఘంలోకి వస్తాడో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తాడో, వాడికి ఎలా అనిపిస్తుంది? అమ్మయ్యా, నా విశ్రాంతి స్థలం, నా స్వజనుల మధ్యకి నేను వచ్చేసా. వాళ్ళలో 190 లోపాలు ఉండునుగాక, వాళ్ళు నా స్వజనులు. దేవుడు మమ్మల్ని అన్యజనుల నుండి వేరుపరిచాడు, వారు నా స్వజనులు. అ వెరీ ఇంపార్టెంట్ లెసన్, చాలా ప్రాముఖ్యమైన సత్యం. వారమంతా మనం లోకంలో ఉంటాం, ఒక ఆదివారం దేవుని మందిరానికి వస్తాం. ఆ ఆదివారం మందిరానికి వచ్చినా సరే నా స్వజన మధ్యలోకి నేను వచ్చా, అమ్మయ్యా, నా విశ్రాంతి స్థలంలోకి నేను వచ్చాను అని నీకు అనిపించలేదనుకో, నిస్సందేహంగా నువ్వు కాకివే. దేవుని మందిరంలో కూర్చోడానికి ఇబ్బందిగా ఉందా? ముళ్ళగా ఉందా?
ఇంకొక మాట చెప్పనా, ఇది బైబిల్ స్టడీలో కూడా మనం ధ్యానించాం. ఈ మధ్య ఎవరు రావట్లేదు కాబట్టి మీకు ఈ సంగతులు తెలియవు. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అన్నాడు, నా యందు జీవము ఉండెను, ఆ జీవము ఈ లోకమునకు వెలుగై ఉండెను. అలాగే మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని రాశారు. ప్రభు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వస్తున్నప్పుడు వాడి ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేదో కనపడుతుందా? కనపడుతుంది. ఎవరెవరు మనం ఎప్పుడెప్పుడు ప్రభు వెలుగులోకి వస్తామో అప్పుడప్పుడు మన దోషాలు మనకి తేటగా కనపడుతూ ఉంటాయి. అర్థమైందా? అందుకనే ప్రభువే అన్నాడు. ఎంత చక్కటి మాట అన్నాడో తెలుసా? ప్రభువే ఈ మాట సెలవిచ్చాడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం. లోకము మిమ్మును ద్వేషించదు. అది వచ్చేసారా? లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ ఆ లోకం గురించి నేను సాక్ష్యం ఇస్తున్నా. ఈ లోకంలో ఎవరు ఎలా ఉన్నారో నేను బయలుపరుస్తున్నా. వాళ్ళు నా వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళలో ఉండే లోపాలు, వాళ్ళలో ఉండే పాపం అంతా బట్టబయలైపోతుంది. కాబట్టి ఇప్పుడు లోకం ఏం చేస్తుంది? నన్ను ద్వేషిస్తుంది. ఈ కాకి ఎప్పుడైతే ఆదివారం ఆ ఓడ దగ్గరికి వచ్చిందో నోవ గడ్డెట్టాడు. బయట చొచ్చినకు నేను పెట్టుతున్న ఆహారం నీకు ఎగటేసిందా, బయట కలేబరాలు నీకు నచ్చాయా అనగానే దానికి పొడుచుకొచ్చాను. అందుకని కాకి ఏమంటుంది? ఎప్పుడు వీడు మళ్ళీ కిటికీ తెరుస్తాడా, నేను ఎప్పుడు మళ్ళీ బయటికి పారిపోతా. దేవుని సంఘం కూడా అంతే. కానీ ఏం చెయ్యం? దేవుడు వెలుగుగా ఉన్నాడు. వెలుగైన దేవుడు చీకటి ఎప్పుడు కాలేడు. తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఈ నియమం మారదు. మరి ప్రభు వెలుగై ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చిన వారి లోపాలు ఖచ్చితంగా కనబడతాయి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను అని రాశారు. మనం దేవుని మందిరానికి నేర్చుకోవడానికి వస్తున్నాం. మనం దేవుని మందిరానికి దేవుని స్వరూపంలో మార్పు చెందడానికి వస్తున్నాం. ఇది కేవలం దేవుని సంఘంలో మాత్రమే జరగగలదు. ఎఫెసీ పత్రికలో మనం చాలా స్పష్టంగా ధ్యానించాం. అందుకనే దేవుడు కొంతమందిని సేవకులుగా, సువార్థికులుగా, అపోస్తలులుగా, బోధకులుగా వారిని సంఘంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సో దాట్ వారి ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా మనం క్రీస్తు స్వరూప్యంలోకి మార్పు చెందడానికి అలాగూ చేసినని రాసింది. నేను క్రీస్తు స్వరూప్యంలో మార్పు చెందాలంటే ఇది ఒకటే స్థలం. దేవుని సంఘం ఒకటే స్థలం. ఇక్కడే నేను ఆ మార్పు చెందగలను. నా అంతటా నేను మార్చుకోలేదు. ఏమండి, మీకు ఒక మాట చెప్తా. దేవుడు కొన్ని అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఈ లోకము నుండి నిన్ను నన్ను వేరు చేసిన దేవుడు అన్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడిని ముట్టినట్టు నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారమును నిలబెట్టా. ఇలాంటి బలమైన వాగ్దానాలు ఇచ్చాడు. అలాగే అన్యజనుల్లో నుండి నిన్ను నేను వేరుపరిచితిని. ఎప్పుడైతే మనం అన్యజనులతో కలిసిపోయామో అప్పుడు ఒక కొత్త తరం మొదలుపెట్టారు. కొత్త తరం మొదలైంది. ఆ తరం పేరు ఏంటి రాసింది తెలుసా బైబిల్లో? మిశ్రిత జనము. వాళ్ళు అటు అన్యులు కాదు, ఇటు దేవుని ప్రజలు కాదు. వీళ్ళు అన్యులతో కలిసిపోయిన వారు కనుక వీళ్ళ పేరు ఏం రాస్తుందండి బైబిల్లో? మిశ్రిత జనం. ఇప్పుడు ఇలాగ ఉండుట వలన నష్టం ఏంటి? దేవుని కొరకు మనం ఖచ్చితంగా దేవుడు నాలో చేసిన కార్యాన్ని బట్టి ఇప్పుడు నేను దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడాలి. నేను దేవుని కొరకు నిలబడితే దేవుణ్ణి ద్వేషించిన వారు నన్ను కూడా ద్వేషిస్తారా? ద్వేషించరా?
దేవుడు ఇందాక చదివాం కదా, యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది. ఏలయనగా నేను వారి పాపములను బయలుపరిచా, వెలుగులోకి తీసుకొచ్చా. వాళ్ళ పాపంని వాళ్ళకి ఎత్తి చూపించాను కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది. ఇప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని సత్యం కొరకు నిలబడితే, ఇప్పుడు దేవుణ్ణి ద్వేషించిన వారు నిన్ను కూడా ఖచ్చితంగా ద్వేషిస్తారు. ఇప్పుడు మన స్వభావం ఏంటి? మనందరి ప్రయాస ఏంటి? బాహ్యంగా నా సాక్ష్యం ఎలా ఉండాలి? అందరూ మెచ్చుకునేటట్టు ఉండాలి. అంతరంగంలో సగరాకపోయినా పర్వాలా, అంతరంగంలో నేను ఎలా ఉన్నా పర్వాలా, కానీ బాహ్యంగా మాత్రం నేను ఆత్మీయుడు అనిపించుకోవాలి. కానీ ప్రభు ఎవరి వైపు చూస్తున్నాడు? ఆంతర్యమును చూస్తున్నాడు. కనుక బాహ్యము అందరిలో మంచివాడు అనిపించుకోవడానికి నేను ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ప్రతి చోట చెప్పండి నాతో, ప్రతి చోట రాజీ పడాల్సి వస్తుంది. నేను రాజీ పడకపోతే నేను ఎదవైపోతా, చెడ్డోడిని అయిపోతా. మీకు ఒక సందర్భం చూపిస్తా, ఏం జరుగుతుందో దాని తర్వాత మీ విజ్ఞతకు విడిచిపెడతారా. సో దిస్ ఈజ్ కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి, మరి ముఖ్యంగా యవనస్తులకు ఇది మీ భవిష్యత్తు. చాలా మేము ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాం. మా ఒక కాలు గోతులో ఒక కాలు గట్టు మీద ఉంది. ఎప్పుడు ప్రభు పిలుస్తాడో 2 కాళ్ళు గోతులోకి వెళ్ళిపోతాయి. కానీ వెనకున్న మీ అందరికీ ఒక గొప్ప హెచ్చరిక. ఇది నేను చెప్పట్ల, ఇందులో ఒక్క మాట కూడా నాది కాదు. హోషియా గ్రంథం 7వ అధ్యాయం 777వ పేజ్ నంబర్ నుంచి. హోషియా గ్రంథం 7వ అధ్యాయం. ఇది జకరియా కాదు, హోషియా గ్రంథం చూడండి ఎంత పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. ఎంతమ్మా? 747 కదా? ఎస్, 748. 748వ పేజీలో గమనించండి మీరు. ఈ 4 వాక్యాలు ముఖ్యంగా నోట్ ఇట్ డౌన్. ఎఫ్రాయిం అనే ఒక వ్యక్తి గురించి రాయబడిన మాటలు మీరు గమనించండి. 6వ వచనం నుంచి చూద్దాం, 8వ వచనం నుంచి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. నంబర్ 1, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని, ఎవ్వరూ త్రిప్పివేయని అప్పము వంటి వాడంటే ఏంటి? ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడనే మాటకు అర్థమేంటి? ఈ అప్పం అనేది ఎలా ఉంది? అడుగున శుభ్రంగా ఉడికింది, పైన ఉడకలే. త్రిప్పివేయని అప్పము దేనికి గుర్తు? సగం ఉడికింది, సగం ఉడకలే. దీన్ని ఇలా తిప్పితే కదా మనం దిబ్బరొట్టె వేసుకుంటాం. దిబ్బరొట్టె వేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనము? కిందంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం? అట్ల కాడుతో దాన్ని తిరగేస్తాం. తిరగేసినప్పుడు మిగతా సగం మళ్ళీ ఉడుకుతుంది, పైన కూడా ఉడుకుతుంది. ఇప్పుడు పూర్తిగా ఉడికిన దిబ్బరొట్టెని మనం తింటాం. కానీ ఎఫ్రాయిం ఎలాంటి వాడంట? సగం ఉడికిన దిబ్బరొట్టెలాగా ఉన్నాడు. వీడు సగమే ఎందుకు ఉడికాడంట? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరినో త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు, ఇదిగో అండర్లైన్ చేసుకో, అన్యులు అతని బలము, అదిగో అన్యులు అతని బలాన్ని మింగివేసినను అది అతనికి. విశ్వాసి యొక్క బలం ఎక్కడుంది? విశ్వాసి యొక్క బలం ఎక్కడుందండి? ఇది వారి విశ్వాసంలో ఉంది, దేవుని మీద వాడుకునే నమ్మకం మీద ఉంది. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్టు అనే వాగ్దానం మీద ఉంది. నీ చుట్టూ అగ్ని ప్రాకారం వేశాననే వాగ్దానం, అది నమ్మిక మీద ఉంది.
కానీ అన్యజనులను సంతోషపెట్టే విషయంలో ఎఫ్రాయిము ఎంత నిమగ్నుడైపోయాడు అంటే ఈ అన్యజనులు వాడి బలం మొత్తం గుంజేశారు. పర్లేదు ఈసారి కానీ, పర్లేదు ఈసారి కానీ. మనం నోవాతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నోవా తన అనుభవాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంకుల్, ఇవాళ రేపు అలాగే ఎక్కడా లేదు, సంఘాలలో మొత్తం లోకం లోపలికి వచ్చేసింది, దేవుని సంఘాలలో లోకం వచ్చేసింది. మీరు చేసినట్టుగా పెళ్ళిళ్ళు ఎక్కడా ఇలా జరగట్లా. ఇక కనీసం మీకు దేవుడు ఆ స్వేచ్ఛనైనా ఇచ్చాడు, దేవుని మందిర పరిశుద్ధతను కాపాడుకునే స్వేచ్ఛ మీకు కొద్ది గొప్ప ఇచ్చాడు. కానీ మిగతా చోట అది కూడా లేదు, మొత్తం అంతా మందిరంలోనే. ఒక వివాహంలో అంకుల్ ఏం చెప్పాలా, గదిలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే బయట పోర్టుకలో ఏం జరుగుతుంది, వాళ్ళకి పసుపులు, వచ్చే చుట్టాలకి బొట్లు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు ఎలా అయ్యారు అంకుల్ అంటే ఒక సేవకుడిగా నేనేం సమాధానం చెప్పాలా? ఇప్పుడు వాళ్ళు ముద్రించబడిన జనాభాలోకి వస్తారా, సగం ముద్ర జనాభాలోకి వస్తారా? చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ. అందుకని ఎప్పుడైతే మనము ఒక చోట గనక రాజీ పడ్డామా ఇక మనం వదులుకుంటూ రావాలి. ప్రతి చోట మనం రాజీ పడుతూనే ఉండాలి. దెర్ ఈజ్ నో ఎస్కేప్. అండ్ పరోక్షంగా ఇంకో చోట జరుగుతుంది ఏంటి, నీ బలం మెల్లిమెల్లిగా నువ్వు కోల్పోతా ఉన్నావు. యు ఆర్ లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్. ఎఫ్రాయిము తన బలమంతా కోల్పోయిన సంగతి అది అతనికి తెలియలే. చదవండి ఇంకా. అన్యులో అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద తెలియలేదు. ఇంత జరిగినను ఎఫ్రాయిము బుద్ధి లేని చాలు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. దేవుడు నిన్ను అన్యజనులలో నుండి వేరు చేసి స్థిరమైన పునాది మీద నిన్ను నిలబెట్టి నీ జీవితాన్ని నాలుగు పక్కల కట్టుకుంటూ వస్తూ ఈ సమాజంలో మీరు నా ప్రజలై ఉందురు, మీరు నాకు ప్రజలై ఉండవలనని అన్యజనులోంచి నేను నిన్ను వేరు చేశానని చెప్తా ఉంటే ఆ జీవం కలిగిన దేవుణ్ణి కాళ్ళ కింద పెట్టుకుని అన్యజనులకి సింహాసనాలు వేసి వాళ్ళ ఆచారాలను మనం పాటిస్తూ మన సాక్ష్యాన్ని చంకనాకిచ్చేసుకుంటూ ఈ క్షణం దేవుడు వస్తే ఏం సాక్ష్యం ఇస్తాం? ఒక సేవకుడిగా నాకు అత్యంత బాధాకరమైన విషయం ఒక మాట చెప్పనా? మందిరంలో దేవుని శిష్యుల విషయంలో నేను చాలా గర్వపడతాను. ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట అన్నివ్వను. చివరికి ఏబేలన్న వాక్యంలో నేను ఏదైనా గద్దింపు ఉన్నా కూడా వెంటనే నేను ఖండిస్తాను. ఐక్యత గురించి కానీ ప్రేమ గురించి కానీ గమ్ముని లేవు, ఐక్యత లేదు, ప్రేమ లేదని మాట్లాడితే నేను గమ్ముని ఖండిస్తాను. ఎందుకంటే మన సంఘము, మన సంఘస్థులు. అండ్ రెండో విషయం ఏంటంటే మేము ఒప్పుకోము అనే మాట రావట్లే. ఇది చాలా బాధాకరం. మేము ఒప్పుకోము అనే మాట రావట్లే. మా సేవకుడు ఒప్పుకోడు. చూసారా, మళ్ళీ అదే ప్రయాస, మళ్ళీ అదే ప్రయత్నం. మా పాస్టర్ గారు ఒప్పుకోరు. మా పాస్టర్ గారు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం. నీ స్టాండ్ ఏముంది? నీ వ్యక్తిత్వం ఏమైపోయింది? నీ క్రైస్తవ్యం ఏమైపోయింది? నేను ఒప్పుకోను అనే మాట రావట్లేదే. ఇంత వాక్యము విని, ఇంత వాక్యం బోధించి, ఇంత వాక్యం తెలిసి, ఒకప్పుడు అంత రోషంగా ఉండి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? మా పాస్టర్ గారు ఒప్పుకోరు.
మాకైతే అభ్యంతరం లేదు, కానీ మా పాస్టర్ గారు ఒప్పుకోరు. ఇదా రేపు మనం సాక్ష్యం ఇచ్చేది? ఇదా మనం సాక్ష్యం ఇచ్చేది? సో బీ కేర్ఫుల్. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీ జీవితాలు ఏమండి, మనం సగం 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 కాలిన రొట్టెలాగా ఉన్నామేమో, అలాగ అయిపోతున్నామేమో. ఎన్నడూ త్రిప్పబడని వారిగా, ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకక. ఏమండి, ఇది ఎఫ్రాయిము బలాన్ని మింగేసింది. అందుకని క్రీస్తులో స్థిరత్వం అనేది, స్థిరమైన పునాది అయితే ఉంది, కానీ ఆ స్థిరమైన పునాది మీద నేను స్థిరంగా లేను. స్థిరంగా లేకపోవడానికి కారణం ఏంటి? నా బలము అన్యజనులు మింగేశారు, మొత్తం గుంజేశారు. కాబట్టి ఒక కాలు ఇటు ఒక కాలు అటు. ఎప్పుడు పడిపోతానో తెలియదు. కనుక ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు పందిని ఎరుగును, ప్రభు పిల్లిని ఎరుగును, ప్రభు కాకిని ఎరుగును, ప్రభు పావురాన్ని ఎరుగును. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? కనుక ప్రభు బలలో పాల్పొందక మునుపు వీ నీడ్ టు ఎగ్జామిన్. మనం అది పరీక్ష. ప్రభు కోల్పోయిన ఆ సాక్ష్యాన్ని నాకు తిరిగి సమకూర్చు. మా పాస్టర్ గారు కాదు, నేను నిలబడినట్టు, మేము నిలబడినట్టు. మేము ఒప్పుకోము, నేను ఒప్పుకోను అనే మాట రావాలి. ఇది నా దేవుని మహిమకు భంగం, కనుక నేను ఒప్పుకోను. నా ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడో అది నాకు ముఖ్యం. మనుషులు నా గురించి ఏమనుకుంటాడో అది నాకు ముఖ్యం కాదు. ప్రభు బలలో పాల్పొందక మునుపు ప్రియమైన సోదరా సహోదరి, ఈ దుర్నీతి నుండి మనం పారిపోదాం. దేవుని నీతిని అనుసరిద్దాం. దేవుని మందిరంలో ఏదైతే బాప్తిజం తీసుకున్న మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న రోజు మనం ఏ తీర్మానం చేసుకున్నామో, దేవుని చేతిలో చేపెట్టి ఏ మాట ఇచ్చామో, ఆ మాట ప్రకారంగా ప్రభు మేము నీ రాకడ పర్యంతం నడుస్తాం. ప్రభు బలలో పాల్పొందుతున్నప్పుడల్లా నువ్వు తీసుకున్న తీర్మానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకో. ప్రభు, ఎక్కడైనా నేను పడిపోయానేమో, నన్ను క్షమించు. నీ కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడినట్లు నువ్వు నాకు సహాయం చేయి. అన్యజనులు నా బలాన్ని గుంజేయకుండా, అన్యజనులు నా బలాన్ని మింగివేయకుండా వారి నుండి నన్ను కాపాడు. దేవుని ప్రజలకు చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు ఉదయం లేస్తే రాత్రి వరకు ఎవరి మధ్యలో ఉంటున్నారు? అన్యజనుల మధ్యలో ఉంటున్నారు. నీ సాక్ష్యం ఎలా ఉంది? ముఖ్యంగా యవనస్తులు, ఏం పర్లేదురా వాళ్ళకి ఈ ఒక్కసారికి, కానీ ఆ ఒక్కసారి ఏమైపోద్ది? ఆడు పూర్తిగా మింగేస్తాడు. బై ది టైమ్ యూ రియలైజ్ ఇట్ ఇస్ టూ లేట్. నీకు గ్రహింపు వచ్చే లోపల చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించాను.